హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే టైఫాయిడ్ ఫీవర్ ఉన్న వాళ్ళకి ఆహార నియమాలు ఏంటి అనేది చూసుకోబోతున్నాం. సో ఎవ్రీ మెడికల్ కండిషన్కి ఒక డైటరీ ప్రిన్సిపల్ అని ఉంటుందండి. ప్రతి మెడికల్ కండిషన్ కూడా పర్టికులర్గా ఈ పోషకాహారాలు ఎక్కువ ఉండాలి, పోషకాలు తక్కువగా తీసుకోవాలి, ఈ న్యూట్రియంట్స్ అనేవి లిమిటెడ్ అమౌంట్స్లో తీసుకోవాలి, ఈ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి, పర్టికులర్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలని ఉంటాయి ప్రతి మెడికల్ కండిషన్కి. సో మనం ఇప్పుడు ఈ టైఫాయిడ్ ఫీవర్కి ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి, ఏమేమి అవాయిడ్ చేసుకోవాలి, అసలు డైట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన డైట్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది అనేది చూసుకుందాం. సో టైఫాయిడ్కి డైటరీ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే హై ప్రోటీన్, హై లిక్విడ్స్ అండ్ హై క్యాలరీ ఉండాలండి. దాంతోపాటు మోడరేట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేవి తీసుకోవాలంటే ఒక పర్సన్కి నీడ్ ఉన్న దానికంటే కొంచెం తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అలాగే ఫ్యాట్ అండ్ ఫైబర్ అనేది తక్కువగా ఉండాలి వీళ్ళ డైట్లో. సో ఇప్పుడు డైటరీ ప్రిన్సిపల్ తెలుసుకున్నాం కదా మనం. అసలు డైట్ ప్యాటర్న్ ఎలా ఫాలో అవ్వాలి, ఈ డైట్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం మూలాన త్వరగా ఎలా మనం రికవర్ అవుతాం అనేది చూసుకుందాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. ఏమని చెప్పుకున్నామంటే ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది మెయిన్గా మనకి డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అని. సో దట్ అప్పుడు ఎప్పుడైతే మనకి ఈ ఫీవర్ అనేది ఉందో అప్పుడు ఎక్కువ పుష్ చేయకూడదు మనం ఆహారాన్ని. ఎక్కువగా తింటే త్వరగా రికవర్ అవుతారు అని చెప్పేసి ఎక్కువ ఫీడ్ మనం ఇవ్వకూడదు. అలాగే ఫీవర్ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఫీడ్ అనేది తీసుకోకూడదు అనమాట. సో మనకి ఈరోజు టైఫాయిడ్ ఫీవర్ టెస్ట్ చేయించుకున్నాము, మనకి పాజిటివ్ వచ్చింది. ఈ రోజు నుంచి మనము యాంటీబయాటిక్స్ తీసుకోవడం, మెడికేషన్ మొదలు పెట్టాం. దాంతోపాటు డైట్ ఎలా ఫాలో అవ్వాలంటే డే 1 అండ్ డే 2 మన డైట్ ఎలా ఉండాలంటే క్లియర్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. క్లియర్ ఫ్లూయిడ్స్ అంటే మనం చూస్తే మనకి లిక్విడ్ అనేది క్లియర్గా ఉండాలి. దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అంటే ఓఆర్ఎస్ కానీ, మజ్జిగ కానీ, లేదంటే మనకి బార్లీ వాటర్ కానీ, సబ్జా గింజల నీళ్లు కానీ, లేదంటే పల్చటి పాలు కానీ, వెన్న తీసేసిన పాలు కానీ, వడగట్టిన జ్యూసెస్ కానీ, అంటే పల్ప్ లేకుండా ఉండే జ్యూసెస్, ఓన్లీ లిక్విడ్ ప్యూరిఫై చేసిన జ్యూస్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే క్లియర్ ఫ్లూయిడ్స్లోకి వస్తాయి. డే 1 అండ్ డే 2 ఈ 2 రోజులు మనము క్లియర్ ఫ్లూయిడ్స్ మీద బేస్ అయి ఉండాలన్నమాట. మనం క్లియర్ ఫ్లూయిడ్ అని చెప్పుకుంటున్నాం కదా, ఈ క్లియర్ ఫ్లూయిడ్ ఎలా ఇవ్వాలంటే ప్రతి 2 గంటలకు ఒకసారి 200 to 250 ml లిక్విడ్ అనేది కంపల్సరీ ఇవ్వాలన్నమాట. అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి చక్కగా ఒక గ్లాస్ క్లియర్ ఫ్లూయిడ్స్ అనేవి మనం ఈ టైఫాయిడ్ పేషెంట్స్కి ఇంక్లూడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసేసరికి ఫుల్ ఫ్లూయిడ్ డైట్ అంటాము. 2 days ఏం తీసుకోవాలి, క్లియర్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ 2 days అంటే డే 3 అండ్ డే 4 ఏం తీసుకోవాలంటే ఫుల్ ఫ్లూయిడ్ తీసుకోవాలి. ఫుల్ ఫ్లూయిడ్స్ అంటే ఏదైనా తీసుకోవచ్చండి. సూప్స్ తీసుకోవచ్చు, బియ్యం పప్పు జావ తీసుకోవచ్చు, రాగి జావ తీసుకోవచ్చు, సగ్గు బియ్యం జావ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి మంచిగా పాలు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము ఫుల్ ఫ్లూయిడ్స్ కిందే చెప్పుకుంటాము. జ్యూసెస్ తీసుకోవచ్చు, చెరుకు రసం, ఇటువంటివన్నీ కూడా అనమాట. ఇవన్నీ మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే ఫుల్ ఫ్లూయిడ్స్. లిక్విడ్ ఫామ్లో ఉన్న ఏదైనా కానీ ఫుల్ ఫ్లూయిడ్స్లో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో డే 1 నుంచి డే 4 దాకా అయిపోయింది. డే 5 to డే 6 మనం ఏం తీసుకోవాలంటే బ్లెండెడ్ సాఫ్ట్ డైట్ అనేది తీసుకోవాలి. బ్లెండెడ్ సాఫ్ట్ డైట్ అని అంటే మనం బండ గుర్తుగా ఏం పెట్టుకోవాలంటే ఇప్పుడే అన్నప్రాసనైన పసిపిల్లలకి మనం ఏ ఆహారం పెడతాం, మెత్తగా జావలాగా ఉండేది, స్పైసెస్ ఎక్కువ లేకుండా తేలిగ్గా అరుగుదల అయిపోయే ఆహారం ఇస్తాం కదండి. ఇది కూడా అటువంటిదే. ఎక్కువ స్పైసెస్ లేకుండా డబుల్ బాయిల్ చేసిన రైస్ కానీ, అంటే మెత్తగా ఉడికిచ్చిన రైస్ కానీ, ఇడ్లీ కానీ, ఉప్మా కానీ, లేదంటే మనకి పాలల్లో ఇడ్లీ కానీ, పాలల్లో బ్రెడ్ కానీ, ఇడ్లీ సాంబార్ కానీ, కిచిడి కానీ, ఇట్లా బాగా మెత్తగా ఉండేవన్నమాట. ఆహారాన్ని బాగా ఎక్కువగా నిమ్మిదిగా ఉడికించి ఎక్కువసేపు ఉడికించి వాళ్ళకి అందజేయాలన్నమాట. సో డే 1 to డే 6 మనం డైట్ చూసుకున్నాం కదండి. ఈ డే 7 అనేది ఇంపార్టెంట్ అనమాట. డే 7 ఏంటంటే మనం నార్మల్ డైట్లోకి వచ్చేస్తాం అనమాట. ఇంతకుముందు మనం ఎలా కన్జ్యూమ్ చేసామో అలాగే కన్జ్యూమ్ చేసుకుంటాం, బట్ లిమిటెడ్ అమౌంట్స్లో తక్కువ మోతాదుల్లో తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దాకా డైట్ చూసుకున్నాం కదా. అసలు ఈ టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన వాళ్ళు ఏ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, ఏ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. చక్కగా చాలా మందికి టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన వాళ్ళలో చాలా మందికి వచ్చే ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే మేము చికెన్ తినచ్చా, ఎగ్ తినచ్చా, పాలు తాగచ్చా, దాంతోపాటు ఈ మనం లైక్ మీట్ తీసుకోవచ్చా, ఇవన్నీ కామన్ క్వశ్చన్స్ అండి.
సో దీనికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఎస్. మనం ఆల్రెడీ డైటరీ ప్రిన్సిపల్ చెప్పుకుంది ఏంటి, హై ప్రోటీన్ అనేది ఉండాలి వీళ్ళు త్వరగా రికవర్ అవ్వాలి అని. అంటే ఇప్పుడు మనం చెప్పిన ప్రతి ఫుడ్లో ఏంటంటే క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. ఈ క్వాలిటీ హై ప్రోటీన్ మనకి ఏం చేస్తుందంటే ఈ టైఫాయిడ్ ఫీవర్ని త్వరగా తగ్గించడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఎప్పుడైతే పేషెంట్ రికవర్ అవుతున్నారు, మనం పెట్టిన ఆహారం మొత్తం అరిగించుకోగలుగుతున్నారు, బాగానే ఉంది, వామిటింగ్స్ అండ్ మోషన్స్ తగ్గిపోయినాయి, డిహైడ్రేట్ అవ్వట్లేదు అనుకుంటామో అప్పుడు మనం నార్మల్ డైట్లోకి వచ్చేస్తామండి. ఆ నార్మల్ డైట్లోకి వచ్చిన తర్వాత చక్కగా పాలు తీసుకోవచ్చు, గుడ్డు తీసుకోవచ్చు, చికెన్ తీసుకోవచ్చు, లీన్ మీట్ వేట మాంసం తీసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఏంటంటే ఈ ఫిష్ ఇటువంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి ఇక్కడ లో ఫ్యాట్ లో ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఈజీగా అరుగుదల అయిపోయేవి, దాంతోపాటు ఎక్కువ స్పైసెస్ తగలకుండా వండుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవచ్చా? చక్కగా తీసుకోవచ్చండి. బట్ ఇక్కడ లిటికేషన్ ఏంటంటే మీరు రాగా తీసుకోకూడదు ఏది కూడా. వెజిటేబుల్స్ అయితే చక్కగా బాయిల్ చేసి తీసుకోండి, ఫ్రూట్స్ అయితే జ్యూస్ చేసి తీసుకోండి. ఎందుకు జ్యూస్ చేసి తీసుకోండి అని పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నానంటే సమ్ ఫ్రూట్స్ కంటైన్ హై ఫైబర్ అండి. హై ఫైబర్ తీసుకోకూడదు ఇక్కడ, ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ మీద మళ్ళీ ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. సో దట్ మనకి అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా పుష్ చేసి ఎక్కువగా ఆహారం అరగడానికి ఎక్కువగా టైం తీసుకున్నా లేదా స్పైసెస్ ఎక్కువ తీసుకున్నా ఏంటంటే మనకి కడుపులో ఆల్రెడీ మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఈ సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ కండిషన్ని మనం ఇంకొంచెం వర్స్ చేస్తే ఏమవుతుందంటే మనకి అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ ఇబ్బంది పెట్టే ఆహారం తీసుకోకూడదు, ఓకేనా. దాంతోపాటు మనం అప్పడాలు కానీ, వడియాలు కానీ, స్పైసెస్ కానీ, లేదంటే ఈ చికెన్ ఇటువంటివి ఏమైనా తీసుకున్నప్పుడు కూడా ఎక్కువ కారాలు, ఆయిల్ ఇటువంటివి ఎక్కువ వేయకుండా తక్కువ మోతాదుల్లో వాడుకుంటూ తీసుకోవాలన్నమాట. సో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన ఆహారాలు ఏమున్నాయి అని అంటే అన్నీ ఇప్పుడు నేను చెప్పినట్టు డబుల్ బాయిల్డ్ రైస్ తీసుకోండి, చక్కగా డైట్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి, ఫైబరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్ అనేవి తక్కువ తీసుకుని లిక్విడ్, క్యాలరీ అండ్ మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. తేలికపాటి ఫుడ్ అంటే రసం కానీ, సాంబార్ కానీ, పల్చగా ఉన్న దాల్ కానీ ఇటువంటివన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసరికి చాలామందికి రా క్యారెట్ కానీ, కుకుంబర్ కానీ, కీరా కానీ, లేదంటే ఈ బీట్రూట్ కానీ, మొలకెత్తిన విత్తనాలని, ఓట్స్ అని ఇటువంటివన్నీ తీసుకునే ఆహారంలో ఇంక్లూడ్ చేసుకునే అలవాట్లు ఉన్నాయి. సో మనకి టైఫాయిడ్ వచ్చినప్పుడు మాత్రం ఇటువంటి ఆహారాలన్నీ కొత్త వరకు తగ్గించుకుంటేనే బెటర్, ఈ టైఫాయిడ్ ఫీవర్ తగ్గేదాకా. చూసారు కదండి ఇప్పటిదాకా ఈ టైఫాయిడ్ అనేది ఎలా వస్తుంది, దానికి కారణాలు ఏంటి, ఆహార నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. నా ఎఫెక్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ మెడికల్ కండిషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి.